అయితే మా దౌర్భాగ్యం ఏమిటంటే నేడు తమకు సహకరించుటకు వీలు పడ్డం లేదు. ఎందుకంటే మధుర రాజ్యంలాగే హస్తినాపురానికి కూడా ఒక సంకట స్థితి వచ్చింది. కానీ ఇందులో ఒక చిన్న తేడా ఉంది. వారి యొక్క ఆపద ప్రత్యక్షమైనది, అందరికీ కనిపిస్తుంది. కానీ మా యొక్క ఆపద ప్రత్యక్షమైనది కాదు, ఎవరు చూడలేరు అక్రూరుల వారు. మాకు మాత్రమే కనిపిస్తుంది. తమరేమంటున్నారు? అవును అక్రూరుల వారు, ప్రస్తుతం 4 వైపుల నుంచి శత్రువుల యొక్క కళ్ళు హస్తినాపురం సింహాసనం మీదే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాజపరివారం చాలా దుర్బలమైనదని. రాజు అంధుడు, తన వారసులందరూ చిన్న బాలురని. ఇటువంటి పరిస్థితిలో ఏ సమయంలోనైనా శత్రువు మాపై దాడి చెయ్యొచ్చు. అందువల్ల మేము మథురకు సహాయానికి మా సైన్యాన్ని పంపితే దాని అర్థం స్వయంగా మృత్యువుని మేము ఆహ్వానించినట్టే. అందువల్ల మధురను రక్షించడం కోసం మేము హస్తినాపురాన్ని ఆపదల్లోకి నెట్టలేము. అక్రూరుల వారు, తమరు వెళ్ళి మహారాజు ఉగ్రసేనుల వారికి తెలియజేయండి మేం బాధపడుతున్నామని. ఈ సమయంలో మేం వారికి సహాయం చెయ్యలేమని. కానీ మేం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వారికి సహాయం చెయ్యాలి అని. తమ ఈ ప్రార్థనకు సంతసిస్తున్నాను మహారాజా. ఆ భగవంతుడే సహాయం చేసినట్టయితే మనకు ఇంకొకరి సహాయంతో అవసరమే ఉంటుంది. తమరి సహృదయానికి మా మహారాజుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతోషం అక్రూరుల వారు. మహారాజా, వెళ్ళడానికి ముందు నాకు తమరు అనుజ్ఞనిచ్చినట్టయితే తమకొక సందేశాన్ని విన్నవించవలసి ఉంది. ఆ సందేశాన్ని తమకు శ్రీకృష్ణుల వారు పంపించారు. ఏమిటి? శ్రీకృష్ణుల వారు మాకు సందేశం పంపించారా? అవును మహారాజా. మహద్భాగ్యం. అక్రూరుల వారు, మేం చాలా మంది చెప్పగా విన్నాం, భూమాత భారాన్ని తగ్గించడానికి సర్వశక్తివంతుడైన భగవంతుడే శ్రీకృష్ణుని యొక్క రూపంలో యదుకులంలో అవతరించాడని. ఇది సత్యమేనా? తమరు విన్నది సత్యమే మహారాజా. దుష్ట శిక్షణ చేయడానికి భగవానులు శ్రీకృష్ణులు స్వయంగా ధరిత్రిపై అవతరించారు. ఆహా, ఇది వింటుంటే ఎంత ఆనందంగా ఉంది. ఆ పరమేశ్వరునికి మా వంటి తుచ్చ ప్రాణులు కూడా గుర్తుంటారా? మహారాజా, వారికి ప్రతి ఒక్కరూ గుర్తుంటారు. వారి దృష్టిలో చిన్నవారు పెద్దవారు అన్న భేదం ఎప్పుడూ ఉండదు. లోకంలో ప్రతివారు వారి బిడ్డలే. వారికి ప్రతి ఒక్కరిపైన సమాన దృష్టి ఉంటుంది. కాబట్టే వారిని భగవానులన్నారు. సెలవియ్యండి, వారు మాకిచ్చిన సందేశం ఏమిటో. వారు తమకు పంపిన సందేశాన్ని అక్షరం పొల్లుపోకుండా విన్నవిస్తాను. త్వరగా. వారేమన్నారంటే, ఓ విచిత్ర వీర్యనందన, ధృతరాష్ట్ర, తమ సోదరుడు పాండురాజు పరలోకవాసుడైనందున తమరి రాజ్యసింహాసనాభారాన్ని స్వీకరించారు. కనుక ఇప్పుడు తమ కర్తవ్యం కురువంశపు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడం. తమరు ధర్మానుసారంగా పృథ్వీపాలన చెయ్యాలి. తమ అన్ని కార్యాలు ప్రజానురంజకంగా ఉండాలి. తమరు సర్వదా స్వజనుల యందు సమాన దృష్టితో వ్యవహరించాలి. అలా చేయడం వల్ల తమకి ఈ లోకంలో యశస్సు, పరలోకంలో స్వర్గగతి ప్రాప్తిస్తుంది.
తమరిందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఈ లోకంలో అపకీర్తి పాలవడం తథ్యం. మరణించిన తరువాత తమకు నరకం ప్రాప్తిస్తుంది. అందుకే తమ పుత్రుల చెంత, తమ సోదరుని పుత్రుల చెంత సమాన దృష్టితో వ్యవహరించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఎన్నడూ ఒకరితో ఒకరు శాశ్వతంగా ఉండరు. ఎవరితో ఎంత అనుబంధం ఉన్నా వారి నుంచి ఒకనాటికి విడిపోక తప్పదు. చివరికి ఈ శరీరము మన వెంట రాదు. జీవి ఏకాకిగానే పుడతాడు, ఏకాకిగానే మరణిస్తాడు. ఆ ప్రకారమే తను చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలాన్ని ఏకాకిగానే అనుభవిస్తాడు. మూర్ఖజీవి ఎవరినో తన వారనుకుని వారి కోసం అధర్మాలు చేసి ఎంతో పాటుపడతాడు. కడకా పుత్రులు, ధనం, అతని యొక్క ప్రాణం సహితం అతన్ని త్యజించి ఏకాకిని చేసి దూరం అవుతాయి. ఆ పైన పాపాల మూటను తన శిరసుపై ఉంచుకుని ఏకాకిగానే నరకానికి వెళ్ళిపోతాడు. కనుక తమ మనసును అదుపులో ఉంచండి. తమరు మమతావేశాలకు లొంగి ఎవరి దగ్గర పక్షపాతం చూపకండి. తమరు జ్ఞానులు, సమర్థులు కనుక సమానత్వాన్ని పాటించండి. తమరు ఆత్మజ్ఞానం వల్ల ఈ లోకములో సుఖశాంతులతో వర్ధిల్లండి. అప్పుడు తమకు మేలు కలుగుతుంది మహారాజా. అక్రూరుల వారు, భగవానులు శ్రీకృష్ణులు మా శ్రేయస్సు కోరే ఈ సందేశాన్ని పంపించారు. అందుకు వారికి మా నమస్కారాలు తెలియచేయండి. అలాగే వారికో విన్నపం. ఓ పరమేశ్వర, మేము చిత్త చాంచల్యానికి లోనయ్యాం. మా హృదయం పుత్ర వ్యామోహం కారణంగా ఇంత విషమయమైపోయిందంటే దీనిలో కృష్ణుని యొక్క ఉపదేశం ఎంతసేపు ఉంటుందంటే ఆకాశంలో మెరుపు యొక్క వెలుగు ఎంతసేపు నిలుస్తుందో అంతసేపే. ఈ ప్రకారం ఆకాశంలో మెరుపు క్షణకాలమే మెరుస్తుంది, మరుక్షణమే అంధకారం అలుముకుంటుంది. అదేవిధంగా నా మనసు ఆ క్షణం దాటగానే మళ్ళీ పుత్ర వ్యామోహం అనే సాగరంలో మునిగిపోతుంది. ఒకవేళ ఇది ఆ విధి యొక్క విధానమేమో. ఎంతైనా ఆ విధిని మార్చడం మానవునికి సాధ్యం కాదు. ఇది వారికే సాధ్యమవుతుంది. కనుక వారికి తెలియచేయండి, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోతున్నది సర్వం వారి ఇచ్ఛ మీదే జరుగుతున్నదని. ఇక వారు ఏ మానవుని మీదో నెట్టడం దేనికి? భగవంతుడా, నీవు సమర్థుడవు. మార్చదలుచుకుంటే ఈ విధి విధానాన్నే మేము విధి విధానాన్ని మార్చాలి. వారు మాత్రం వారి పురుషార్థాన్ని నిర్వర్తించరు. భలే చూశారా అక్రూరుల వారు? మనిషి యొక్క అహంకారం ఎంత ప్రబలమైనదో. అతనికి స్వయంగా భగవంతుడే ఉపదేశం చేసిన దాని యొక్క ప్రభావం ఉండదన్నమాట. వాస్తవానికి ఈ అహంకారమే మనిషికి మిక్కిలి గొప్ప శత్రువు. ఎందుకంటే ఎప్పటి వరకు అతడు ఈ అహంకారపు ఎల్లలను దాటలేడో అప్పటి వరకు అతడు భక్తి అనే క్షేత్రంలోకి చేరుకోలేడు. ఎప్పుడైతే భక్తి ఉండదో అప్పుడు ఆ మనిషికి భగవంతుని మాటలు రుచించవు. ఏమైనప్పటికీ కౌరవ వంశం నాశనం కావాలని విధాత రాసిపెట్టి ఉన్నట్టయితే దాన్ని ఎవరడ్డుకోగలరు? అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు పాపం ఆ కలుషిత వాతావరణంలో చిక్కుకున్న మా భక్తులు
ఒకరక్కడ సతమతమవుతున్నారు. విదురుడు తరచూ మాకు జ్ఞప్తికి వస్తూ ఉంటారు. వారి పట్ల జాలి కలుగుతోంది. వారు కేవలం ఒక చిన్న తప్పు జరగటం వలన ఆ పాపకోపంలో చిక్కుబడిపోయారు. చెప్పండి అక్రూరుల వారు, అక్కడ మా ప్రియ విదురుల పరిస్థితి ఏమిటి? పరంధామ, వారు తమ పరమ భక్తులు. రాజకీయాల కన్నా అధికంగా వారి ధ్యానం తమ శ్రీచరణాలపైనే ఉంటుంది. వారు మా గురించి ఏమైనా అడిగారా? ఈ విధంగా విన్నవించారు. నా విన్నపం వారికి తెలియచేయండి. నా వంటి దీనభక్తుని ఎప్పటికీ మరోవలదని, కర్తవ్యమనే ముళ్లతో నిండిన బాటలో నేను సాగుతున్నానని, నాకెల్లప్పుడూ వారు మార్గదర్శకులు కావాలని. ఈ భక్తుడు వారి శరణాగతుడని తెలియచేయండి. వారికి కేవలం తమను దర్శించాలన్న లాలస మాత్రమే మిగిలిందట. ఆ విషయాన్ని విన్నవిస్తుండగా వారి కంఠం రుద్ధమైంది. ఆ భావావేశములో వారి నేత్రాల నుండి పదే పదే అశ్రుబిందువులు రాలాయి. వారు తమను దర్శించాలని మహా కుతూహలంతో ఉన్నారు పరంధామ. మేము వారికంటే ఎక్కువ కుతూహలంతో ఉన్నాం. మా ధర్మరాజును దర్శించుకోవాలని. ధర్మరాజా? తమరు వారిని ధర్మరాజుని సంబోధిస్తున్నారా? ఆ, వారు ధర్మరాజు యొక్క అవతారమే. మహాశయ, తమరి రహస్యాన్ని దయచేసి వివరించి చెప్తారా?